అందరికీ నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్. మనం లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చేసినాం, మీరంతా బాగా చూసిండ్రు, మీకు అందరికి థ్యాంక్స్. కాంట్రాక్టర్లు వాళ్ళకుండే కష్టం ఏంది, లేకపోతే ఒక పని చేస్తే ఎంతమందికి పైసలు ఇవ్వాల్సి వస్తుంది, ఎమ్మెల్యేలు పైసలు తీసుకుంటారా, మినిస్టర్స్ తీసుకుంటారా, గల్లీ లీడర్లు తీసుకుంటారా, ఆఫీసర్స్, ఇంజనీర్స్, మీడియా, ఇట్లా అసలు ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి, అసలు 100 రూపాయల వర్క్ వస్తే 100 రూపాయలు ఆ వర్క్కు బిల్లు ఉంటే అసలు వర్క్ ఎంత అవుతుంది, అసలు వర్క్ అయ్యేది ఎంత, జనాలకు పంచేది ఎంత, ఇట్లాంటి చాలా అంశాల మీద మాట్లాడినాం. ఇప్పుడు పార్ట్ 2 చేస్తున్నాం మనం దీనికి, ఇంకా కొంచెం ఎలాబరేట్గా అసలు క్వాలిటీ కంట్రోల్ ఎట్లా ఉంటుంది. ఎందుకంటే రోడ్ వేయంగానే ఒక వానకాలం కొట్టగానే లేచిపోతుంది, క్వాలిటీ కంట్రోల్ ఎందుకు ఉండదు, ప్లస్ మిగతా అన్ని అంశాలు, నాట్ ఓన్లీ క్వాలిటీ కంట్రోల్, పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఏం జరుగుతుంది, ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏం జరుగుతుంది, లేకపోతే బిల్డింగ్స్ కట్టిస్తుంటారు దానిలో ఏం జరుగుతుంటుంది, అసలు ఈ కొత్త కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అవినీతి ఆరోపణలు వస్తాయి, అసలు ఎంత తీసుకుంటారు పొలిటీషియన్స్, ఇట్లాంటి అన్ని అంశాల మీద మాట్లాడదాం. మనతో కాంట్రాక్టర్, యువ రాజకీయ నాయకుడు అన్ని వేదవ్యాస్ గారు ఉన్నారు. నమస్తే వేదవ్యాస్. ఏం చెప్తారు? మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ ఇంటర్వ్యూ. మీకు వచ్చిన ఫోన్ తిట్టినరా? తిట్టిరు, పొగిడేటోళ్ళు పొగుడుతూనే ఉంటారు. అరే అట్లా మొత్తం బట్టలు ఇప్పినావు నువ్వు, ఎవరికేం తీస్తావు, కాంట్రాక్ట్ ఇవ్వమనలేదు ఎవరు? అట్లా ఏముంటదన్న ఆన్లైన్ టెండరింగ్, మనకు దాంట్లో ఏముండదు. మనం ఏం తిట్టడం అంటే అది నేను చెప్పినా కదా పోయిన ఇంటర్వ్యూని, అది ఓపెన్ సీక్రెట్, అది దాచుకుంటే దాగేది కాదు. మనం అంతా ఆన్లైన్ టెండరింగ్, మనం అంతా కరెక్ట్ ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఎంత కరెక్ట్ ఉన్నా అందరికి పైసలు తీయాలి కదా, ఇక కామన్ పని కావాలంటే ఇవ్వాల్సిందే కదా, తెలిసినా ఇవ్వాల్సిందే, తెలియకుండా ఇవ్వాల్సిందే. కానీ ఎవరు అనలేరా, అమ్మా నువ్వు టీవీ కోతున్నావు, మీడియా కోతున్నావు, నీతో పైసలు తీసుకోమంటలేరా ఎవరు? అట్లా ఎవరేమనాలన్నా అట్లా ఎందుకుంటది. ఆ సినిమా ఈ సినిమానే, దానికి ఎవడు పట్టించుకుంటాడు అంటారు. చూసిరా, టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్ అన్నట్టు, అది పోయింది ఏదో చూసి ఏముంది పెద్ద ఫరక పడేది అనుకుంటారు. అరే ఓపెన్ గా మాట్లాడుతుండ్రు మీ తోటి కాంట్రాక్టర్లు, ఇది మాట్లాడితే మనకు పనులు కావాలా బాబు, ఎందుకు మాట్లాడుతున్నావు? మీకు ఇంకో జోలి చెప్తా, నేను ఇందాక ఏసీపీ ట్రాప్స్ కూడా మాట్లాడాం దాంట్లో. అవును మాట్లాడారు. అధికారులు ఫస్ట్ టైం ఏసీపీ ట్రాప్ అయ్యి, సెకండ్ టైం అయ్యి, థర్డ్ టైం అయిన వాళ్ళు కూడా 100 మంది. భయం లేదు, భయం లేదు, నేను మాట్లాడితే భయం అంటే అది సెకండ్ టైం అయిన వాళ్ళు, థర్డ్ టైం అయిన వాళ్ళు కూడా అన్న, థర్డ్ టైం అయిన వాళ్ళు కూడా ఏసీపీ ట్రాప్ లా. మీరు చూస్తే లంచాలు తీసుకుంటేనే అయ్యారు కదా. ఫస్ట్ టైం అంటే ఓకే, వాళ్ళు ఏదో సెకండ్ టైం జాగ్రత్త పడు, సెకండ్ టైం దొరికిరు, థర్డ్ టైం కూడా దొరికినోడు దొంగ, అంతే, దొరికినోడు దొర, అంతే కదా దానిలో వర్కులా. అంతే. ఇప్పుడు మీరు ఇంత ఓపెన్ గా మాట్లాడితే, చాలా కామెంట్స్ చూసిన, మీరు ఇంత ఓపెన్ గా మాట్లాడితే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని పెట్టింటారు, చూసిండ్రా? అవును. జనరల్ గా దాంట్లో మీరు కామెంట్స్ లో చూస్తే కొందరు హానెస్ట్ పర్సన్ అని, కరెక్ట్ చెప్పిండని, లంచాల్లో ఎక్కువ ఉన్నాయని, ఇది ఉన్నాయని, అదే అన్ని డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. అంతా డిఫరెంట్ గా కూడా పెట్టినారు దాంట్లో. అంటే కామన్ గా జనరల్ ఒపీనియన్ ఏంటంటే, నాకు కూడా మీరు ఇట్లా చెప్పిండ్రు కదా, పలానా ఏకి ఇవ్వాల్సి వస్తుంది, పేర్లు చెప్పలే కానీ మిగతా అన్ని విషయాలు చెప్పారు. మీరు చేసే వర్క్ దగ్గర ఏఈలు ఉంటారు, డిఈలు ఉంటారు, అందరు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు అనపడదా, నాకు చెప్తే కొంపదీసి రేపు అన్నాడు ఇంటర్వ్యూ పోయి మా పేరు కూడా చెప్తాడేమో, అట్లా ఏం చెప్పారని ఎవరు చెప్తారు, అట్లా ఏం అనుకోరు ఎవరు. కామన్ గా అన్ని వరకు జరిగేది అది, తెలిసిన సత్యమే. మరోవర్ నేను కూడా ఎవరి పేరు చెప్పలేదు కాబట్టి అది బహిరంగ రహస్యమా, అంతే, ఓపెన్ సీక్రెట్. అందరు ఇస్తారు, నోన్ సీక్రెట్. దొరికినోడు దొంగ, అంతే, అందరు అంతే. దొరికినోడు దొంగ. పొలిటీషియన్స్ ఏమంటుండ్రు, ఏదో లేదు పెట్టుకున్నావు అని చెప్పేసి అంటున్నారు. కానీ జనాలకు అవసరమైన ఇన్ఫర్మేషన్, అంతే కదా, జనాల డబ్బులతోనే కదా రోడ్లు వేసి, అంతే కదా, జనాల డబ్బులతోనే ఏదైనా కడితే కూడా ఎవ్రీ సింగిల్ పెనీ కూడా పబ్లిక్ మనీ కదా. ఇప్పుడు ఎవరిదైనా సింగిల్ పెనీ ఆడ మనం రోడ్ వేస్తుంటే ప్రతి రూపాయి జనందే, అది పొలిటీషియన్ది కాదు, అధికారిది కాదు, నాది కాదు, ఇంకోటిది కాదు, ఎవ్రీ సింగిల్ పెనీ జనందే అది. అవును. ఈ క్వాలిటీ కంట్రోల్ గురించి ఏం చెప్తారా మాకు? ఎందుకంటే మామూలుగా నేను చూస్తుంటా, 100 రూపాయల పనికి 200-300 రూపాయలు ఉంటుంది దాని బడ్జెట్, దానికి ఎలకేషన్. మళ్ళీ ఇవన్నీ పోగా మీరు వర్క్ చేస్తారు కదా, ప్లస్ చాలా దగ్గర పని చేసిన తర్వాత ఇక అయిపోయింది, కాంట్రాక్టర్ అటుపోతాడు, ఆఫీసర్ ఇటుపోతాడు, తర్వాత వానకో చిన్నది జరిగితే డ్యామేజ్ అయిపోతుంది, రోడ్ అయితే లేచిపోతుంది, కొన్ని దగ్గర అట్టలు లేస్తుంది చూస్తుంటే, ఊళ్ళు డాంబర్ రోడ్ లాంటి. ఏంది క్వాలిటీ కంట్రోల్ చెక్ ఏంది అసలు?
క్వాలిటీ కంట్రోల్ చెక్ చేస్తుంది, అట్లా ఏమి ఉండదు. మీరు అన్నట్టు అట్ట ఏదో ఒకటి 2 దగ్గర అరుదు అవి దొరికేది. మీరు ఇందాక బడ్జెట్ ఎలకేషన్ 100 రూపాయలకు 300 చేస్తారని అట్లా జరగదు నా. జనరల్గా ఏంటంటే కాంట్రాక్టర్ ప్రాఫిట్ 13%. ఏ వర్క్ కైనా గవర్నమెంట్ దగ్గరలో ఉన్న రీచ్ ఎంత తీసుకొని ఆ రీచ్ బట్టి 13% కాంట్రాక్టర్ ప్రాఫిట్ ఫిక్స్ చేస్తారు. 13.61%. అది కాంట్రాక్టర్ పర్మనెంట్ గా, అది దాన్ని లంచాలని వంగనా అట్లా జనరల్ గా మనం 100 రూపాయల పనికి వాళ్ళు టెండర్ పిలిచేది 113 రూపీస్ కి పిలుస్తారు టెండర్. మీరు అంటే 100 రూపాయలు పని అవుతుంది, 13 రూపాయలు కాంట్రాక్టర్ ప్రాఫిట్ గా పెడతారు. అది కాంట్రాక్టర్ కూడా బతకాలి కాబట్టి కాంట్రాక్టర్ ప్రాఫిట్ కింద 13% పెడతారు. ఆ 13% అట్లా ఉంటది. మీరు ఇందాక అన్నారు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు ఉండరా రోడ్లు వేయంగానే అట్లా అట్లా, అది అరుదు, 1-2 జరుగుతాయి, జరగదని నేను. ఏం తప్పు దొరుకుతాయి అక్కడ? అది మెటీరియల్ ఏదన్నా ఏదైనా చిన్న మిస్టేక్ అయి ఉంటది, మెటీరియల్ లో ఏమైనా ల్యాబ్స్ ఉంటాయి, దాంట్లో ఏదైనా 1-2 మిస్టేక్ జరుగుంటాయి. కానీ జనరల్ గా అయితే అట్లా జరగదు. ఏదో 1-2 జరుగుతాయి తప్ప న్యాచురల్ కెలామిటీ ఏమైనా వస్తే చెప్పలేము. అండ్ మోర్ ఎవర్ ఇంకోటి ఏంటంటే ప్రతి వర్క్ లో మా ఒక 5% వర్క్ అయిపోయినా 5% హోల్డ్ చేసి పెడతారు. అవి 2 years తర్వాత వస్తాయి. 2.5% ఈఎండి ఉంటది, 2.5% ఎఫ్ఎస్డి అని ఉంటది. అది 2 years తర్వాత వస్తాయి. పని అయిపోయిన తర్వాత 2 years తర్వాత వస్తాయి. అంటే మా పని అయిపోయినాక కూడా 2 నెలలు మేము దాని బాధ్యులమే. ఏదైనా డిపేజ్ డ్యామేజ్ అయితే అటు 5% రాదు, ఇక దాంట్లోకి ఖర్చు పెట్టేస్తారు. మీరు ఇప్పుడు 13% అన్నారు కదా, మరి ఈ 13% లా మీరు చెప్పిన అన్ని లంచాలు ఎక్కడ వెళ్తాయి? మీరు ఇప్పుడు బిల్లు తీసుకోవాలంటేనే 12%, 13%, 15% అని ధర్నా చేసిండ్రు కాంట్రాక్టర్లు. మరి ఏమి ఎక్కడ అడ్జస్ట్ చేస్తుంది ఇవన్నీ? డెవలప్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏందన్నా అంటే గవర్నమెంట్ రేటు మీరు అన్న 100 రూపాయలు ఉందనుకోండి, 113 రూపీస్ అవుతుంది. మాకు మెటీరియల్ రెగ్యులర్ గా చేసే వాళ్ళకి కొంచెం మెటీరియల్ తక్కువ దొరుకుతుండొచ్చు మార్కెట్ లో. కొత్త వాళ్ళకు 100 రూపాయలు దొరుకుతుంటే మాకు 80 రూపాయలకి ఇవ్వచ్చు, 90 రూపాయలకి ఇవ్వచ్చు. ఫీల్డ్ లో ఉంటాము, మాకు లేబర్ తక్కువ దొరుకుతుండొచ్చు. కొత్త వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది, మాకు ఫీల్డ్ లోనే ఉంటాం కాబట్టి కొద్దిగా తక్కువ వర్క్ కాస్ట్ తగ్గుతుంది. ఆ విధంగా కవర్ అవుతుంది అది. అట్లా ఆ విధంగా కవర్ చేసుకుంటాం. ఎట్లా మీరు ఇప్పుడు పర్సెంటేజ్ ఎక్కువిస్తే బిల్ ఎమ్మడే వస్తుందా? ఎట్లుంటది గవర్నమెంట్ బిల్లింగ్? పర్సెంటేజ్ ఎక్కువ ఇస్తే అదేమి ఉండదు అన్న. అది ఓపెన్ గా చెప్పలేరా? ఓపెన్ గా అవన్నీ అట్లా ఉండదు అసలు. గవర్నమెంట్ ఎవరికి ఇస్తాం మనం? ధర్నాలు చేసిన ఎవరు? మేమే. మరి మా దగ్గర వస్తుంది అనే సమాచారంతో చేసినాం. మా దగ్గర ప్రూఫే లేదు వస్తుందని. ఎవరికి వచ్చిందో ఇవాళ ఒక్కరు కూడా చెప్పలేదు. మాకు 10% ఇస్తే వస్తుందని ఎవరు చెప్పలేదు. మార్కెట్ అదే నడుస్తుంది కదా అని అంటున్నారు. వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. మీకు పర్సెంటేజ్ లేకుండా వస్తున్నాయా? ఎవరికి? నేను అది అనొద్దు. పర్సెంటేజ్ లేకుండా వస్తున్నాయా, పర్సెంటేజ్ అర్థమైపోయింది. ప్రతి గవర్నమెంట్ ఉంటుందా ఈ పర్సెంటేజ్? ఈ గవర్నమెంట్ నే ఉందా? అట్లేం లేదు, ఎవ్రీ గవర్నమెంట్ ఉంటుంది. ఎక్కువ తక్కువ అంతే. పోయిన గవర్నమెంట్ ఎక్కువ ఉండొచ్చు, ఈ గవర్నమెంట్ తక్కువ ఉండొచ్చు, లేదా ఈ గవర్నమెంట్ ఎక్కువ ఉండొచ్చు, పోయిన గవర్నమెంట్ 10-12% పెడితే ఏం దొరుకుతుంది? 10-12% అని ఉండదు అన్న. అట్లా ఏమి ఉండదు. 10%, 20 కూడా నడుస్తుంది అన్నారు. 20 నడుస్తుంది. వాడు పని ఏం చేయాలి, వాడు ఏం చేయాలి. పని 20% అనేది ఛాన్సే లేదు అసలు. 20% వర్కౌటే కాదు, అది సాధ్యమే కాదు. గట్టిగానే ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఇది అట్లన్నా వాడు ఇట్లన్నా ఇదంతా తప్ప, అంత పొలిటికల్ సినిమా తప్ప అంతగానం. నాకు ఎందుకు ఈ పర్సెంటేజ్ గురించి మాట్లాడుతుందంటే, మా ఫ్రెండ్స్ ఉంటారు కదా కాంట్రాక్టర్స్, చిన్నలు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఈ మధ్య బిడ్లు వేస్తలేరంట. ఎందుకు వేస్తలేరు? అది కూడా ఇంకా హైదరాబాద్ చుట్టూ గ్రామీణ ప్రాంతాలు చూడు, గ్రామీణ ప్రాంతాలు హైదరాబాద్ చుట్టాను కాదు, ఎక్కడైనా ఊర్లలో ఆ రోడ్లు వేయాలంటనో లేకపోతే ఇంకేదైనా పని చేయాలంటే బిడ్లు వేస్తలేరంట. ఎందుకు వేస్తలేరు అని అంటే, ఇంకా వాళ్ళకే 12%, 13% ఇస్తాము, మళ్ళీ ఆడవి పని చేయాలి అని వచ్చి మళ్ళీ ఇలా బిల్స్ చేయాలి. ఎందుకంటే నిజమైన బిడ్స్ తక్కువ వస్తుంది. నిజమేనా? ట్రూ అండి. బిడ్స్ కొన్నిసార్లు అది మనం గెస్ చేయలేం. బిడ్స్ మనం ఎట్లొస్తాయి ఏమొస్తాయి అనేది గెస్ చేయలేం. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అరే ఎవరు వేయరేమో మనకే వేస్తారేమో అని మనం చాలా తక్కువ కోట్ చేస్తాం మనం, అప్పుడు ఎక్కువ పోతుంటది. కొన్నిసార్లు మనం ఎక్కువ కోట్ చేస్తాం, ఎవరు రారు, సింగిల్ టెండర్ అవుతుంటది. ఈ మధ్య అట్లా ఎక్కువైతున్నాయి. కామన్ అట్లా జరుగుతుంటాయి. ఎక్కువ వేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు కూడా 30%, 40% లెస్సులు కూడా పోతున్నారు. ఈ రోజు కూడా హెవీ కాంపిటీషన్ ఈ రోజు కూడా ఉంది. మీరు హెచ్ఎండిఏలో కానీ ఇంకో దాంట్లో అది ఇక్కడ ఉంది. నేను చెప్పేది అది సిటీలో కాదు, బయట జిల్లాలలోనో లేకపోతే ఎక్కడ ఊర్ల రోడ్లో మండల కేంద్రాల్లో చేయాలంటే బిడ్స్ ఎక్కువ కాంపిటీషన్ వస్తలేరు, డబ్బులు ఇస్తలేరు, ఆర్ఎంబి డబ్బులు ఇస్తలేదు, రకరకాల సమస్యలని. అదే ఒక డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ అంతే ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్ ఏమైపోయిందంటే గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ కొంచెం ఎక్కువ లేట్ అవుతుంది డబ్బులు. పోయిన గవర్నమెంట్ లో కూడా లేట్ అయింది, ఈ గవర్నమెంట్ ఇంకొంచెం ఎక్కువ లేట్ అవుతుంది.
సో ఇంకా ఊకే రంది పడేందుకు ఊకి ఇవన్నీ ఎందుకు అవసరమా సపడాకుండా నూతాం అని చెప్పేసి కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావట్లేదు ఎవరు. మనం క్వాలిటీ కంట్రోల్కి వెళ్ళి స్కిప్ అయిపోయినాం సడన్గా. క్వాలిటీ కంట్రోల్ ఇప్పుడు అన్ని మేనేజ్ చేస్తున్న మీరు క్వాలిటీ కంట్రోల్ చేయలేరా? అట్లా ఏమున్నది, క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసే ఇస్తారు వాళ్ళు 100% జెన్యున్ గా. ఎట్లా చెక్ చేస్తారు? ల్యాబ్స్ ఇప్పుడు ఉంటాయి. దానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇంత సన్న ఇసుక వాడాలి, ఇంత పెద్ద ఇటుక వాడాలి, కంకర వాడాలి అని. అది ఏది చెక్ చేస్తారు? మొత్తం మూసేసినాక రోజు చెక్ చేస్తారు. కట్టింగ్ చేస్తారు. యాక్చువల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు సీసీ రోడ్ ఉందనుకోండి, మనం ఎస్టిమేట్ వేసేటప్పుడు M10, M20, M30, M40 అట్లా గ్రేడ్స్ ఉంటాయి. ఆ ప్రెషర్ ఏం చేస్తారు, అది M30, M40 వరకు గ్రేడ్స్ ఉంటాయి. అది ఏం చేస్తారంటే మనం రోడ్ వేసిన తర్వాత ఆ మిషన్ కోర్ కటింగ్ మిషన్ అంటారు దాన్ని. ఆ కోర్ కటింగ్ మిషన్ వచ్చి డ్రిల్ చేస్తుంది దాన్ని. సీసీ రోడ్ ని డ్రిల్ చేస్తారు ఎన్నో ఒక దగ్గర చిన్నగా డ్రిల్ చేసి ఆ కోర్ ని తీస్తారు బయటికి. ల్యాబ్ పోయి టెస్ట్ చేస్తారు ఎంత ప్రెషర్ అది అవుతుంది, బ్రేక్ అవుతుంది, 40 గ్రేడ్ల బ్రేక్ అవుతుందా, 30 గ్రేడ్ల బ్రేక్ అవుతుంది, దాన్ని బట్టి సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థ ఏంది మీ కాంట్రాక్టింగ్ లో? సబ్ కాంట్రాక్టర్లు అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక 5 కోట్ల వరకు 10 కోట్ల వరకు చేస్తా, టెండర్ వేస్తా. టెండర్ వేసిన తర్వాత ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు వస్తారు, నాకు అది వర్క్ సబ్ కాంట్రాక్ట్ చేసుకుంటాను నేను. నా నుంచి మీకు ఇస్తాను, బిల్లు నా పేరు మీదే వస్తుంది, అన్ని నా పేరు మీదే ఉంటాయి. నాకు మీరు చేసినందుకు మీరు బిల్లు వచ్చినాక ఆ డబ్బులు తెచ్చి మీకు ఇస్తాను, అంతకు మించి ఏముండదు. కానీ సబ్ కాంట్రాక్టర్లు మా లాభం మేము తీసుకొని 1% 2% డిపెండింగ్ మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏంటంటే ఇంకో సబ్ కాంట్రాక్టర్లు మీరు వింటే సబ్ కాంట్రాక్టర్లు చేసా డబ్బులు వేయలేదు అంటుంటారు. అవును అవును అంటారు. బాగా సబ్ కాంట్రాక్టర్లు చేసి డబ్బులు వేయలేదు వాడు, మాకు ఎగ్గొట్టిపోయిండు అని అంటుంటారు. అంటే జనరల్ ఏంటంటే మాకే వస్తుంది పేమెంట్, మీరు ఇస్తే వాళ్ళకి ఇస్తే ఇచ్చినట్టు, ఇవ్వకపోతే ఇవ్వనట్టు, ఎగవేసినట్టు. అట్లా జరుగుతుంటాయి, చాలా ఉంటారు, చాలా మంది ఉంటారు అట్లా. ఏం చేయాలి కాంట్రాక్టర్ కావాలంటే ఏం చదవాలి? ఏం చదవను అంతేనా? ఈ పెద్ద పెద్ద చదువులు చదివి తక్కువ జీతాలు పనిచేసారు, మీదే బాగున్నది, మరి ఏం చదవకుండా కాంట్రాక్టర్ చేస్తారు? ఏది చాలా పెద్ద మేనేజ్మెంట్ అన్న, అంత ఈజీ కాదు. మీరు మనం పోయిన లాస్ట్ పార్ట్ లో కూడా చెప్పుకున్నాం, చాలా ఇంత ఈజీ మేనేజ్మెంట్ కాదు. ఎందుకు? ఇప్పుడు మేస్త్రి ఉంటాడు, మన రేవంత్ రెడ్డి రేపు గుంపు మేస్త్రి అని, మీది గుంపు మేస్త్రి పాత్ర కాదా? గుంపు మేస్త్రి పాత్రనే మాది 100%. మీరు అన్నట్టు గుంపు మేస్త్రి పాత్ర, సీసీ అన్ని మెటీరియల్ అంతా సమకూర్చి ఆడ పెడతాం. మేనేజ్మెంట్ చేయాలి. మీరు సమకూర్చాలి. ఎట్లా మేస్త్రి ఉంటాడు, మేస్త్రి సమకూర్చాడా? మేస్త్రి ఉంటారు ఒక్కొక్క పని చేయడానికి. ఇప్పుడు ఇక మేస్త్రిని చెప్తే మేస్త్రి పని మేస్త్రి తిరగానే ఉంటది. మేము సమకూర్చి చేస్తే వాళ్ళు పని చేస్తుంటారు. మేనేజ్మెంట్ చేయాలి, ప్రెస్ వాళ్ళు ఉంటారు, పొలిటికల్ వాళ్ళు కూడా కలిగిరా, పొలిటికల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వీళ్ళందరినీ మేనేజ్మెంట్ చేయాలి. మేస్త్రి చేయాలంటే లేదా మా సార్ మాట్లాడుకుంటాడు పో అంటున్నాడు, వాడు ఫస్ట్ నాడే అదరగొట్టిపోతే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంటుంది. అధికారులను చూసుకోవాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. మేనేజ్మెంట్ అంత ఈజీ కాదు. అందరినీ సంతృప్తి పరచాల్సిందే. మా ప్రెస్ వాళ్ళని కూడా లోకల్ ఇప్పుడు నేను చెప్తే ప్రెస్ వాళ్ళు ఎద్దు రాస్తారో నా మీద వాడతారు. మా ప్రెస్ వాళ్ళని కూడా చూసినా, మీకు ఆఫీసర్స్ మీద మాట్లాడితే భయం కలగలే, పొలిటీషియన్స్ మీద భయం కలగదు, ప్రెస్ మీద మాట్లాడితే భయం అవుతుందండి. ప్రెస్ వాళ్ళు ఏం రాస్తారో మళ్ళీ నన్ను పట్టుకొని, అందుకే నేను చెప్పాను అంటున్నాను. నేను ఆఫీసర్స్ అనేది కామన్ అండి, ఆఫీసర్స్ అనేది మాతో పని మేము తీసుకుంటాం, వాళ్ళతో మాకు పని అవసరం, వాళ్ళకి పని కావాలి. కూడా ఇంత పర్సెంటేజ్ ఉంటుందా ప్రతి వర్క్ లో? పర్సెంటేజ్ ఏ వర్క్ ఇంత పర్సెంటేజ్ అని బెంచ్ మార్క్ ఫిక్స్డ్ ఏముండదు. లిబరల్, ఎవ్రీథింగ్ లిబరల్ ఉంటుంది. కొందరు అధికారులు ఉంటారు, ఇంకా వాళ్ళు మరీ అది ఉంటారు. ఇంకా మందికి మంచి కొద్దీ వర్క్ క్వాలిటీ తగ్గుతుంటదేమో, మంది పెరిగే కొద్దీ క్వాలిటీ ఏం తగ్గదు, సరే మా లాభం తగ్గించుకుంటుంది అట్లా. మీ లాభం ఏం తగ్గదు, మీ వర్క్ తగ్గుతుందేమో. వర్క్ ఏం తగ్గదు, ఏదో 1-2 సందర్భాలన్నా మీరు ఆ పెచ్చులుడేది ఇవన్నీ చాలా తరువు, అట్లా ఏం పెద్ద. కొన్ని దగ్గరనేమో డాంబర్ రోడ్ వేస్తారు, కొన్ని ప్లేసుల్లో సిమెంట్ రోడ్ వేస్తారు. ఏంది డిఫరెన్స్? అంటే డిపెండ్స్. ఇప్పుడు వాటర్ పోతుంది, ఎక్కువ వాటర్ ఏరియా ఉందనుకోండి, అక్కడ గల్లీలలో వాటర్ లైనింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ సిమెంట్ రోడ్ వేస్తారు. సిమెంట్ రోడ్ వాటర్ గుంజుకుంటుంది, మీకు బీటీ వచ్చేస్తుంది, పైకి వచ్చేస్తుంది. సో రీజన్ అక్కడ బీటీ ఉబ్బుతుందా? వస్తుంది, అతుకోదు, అంటే ఊడిపోతుంది. వాటర్ ఎక్కువ పోతా ఉంటే ఊడిపోతుంటుంది. సరే, మనం ఈ కమిషన్ల గురించి అన్ని ఇక్కడ చిన్న చిన్న దాన్ని అక్కడ మాట్లాడతాం. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏం జరుగుతుంటది అంటే ఇట్లా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరంగడ్ లాంటి ప్రాజెక్టు, ఇప్పుడు SLBC ఏం జరుగుతుంది దానిలో? ఏం జరగదు అన్న, జనరల్గా టెండర్ వేస్తారు, ఏదో కంపెనీ వస్తుంది, చేస్తుంది, స్టార్ట్ చేస్తుంది.
దానికి ఏమైందంటే నేను అన్న బ్రైబ్స్ అనేవి దాని పెద్ద కంపెనీ కాబట్టి పెద్దగా ఇస్తుంటారు. దాంట్లో ఈడిని తిన్నాడు వాడిని తిన్నాడు అని ఇంకా మనం ప్రచారం ఎక్కువ ఉంటుంది. పెద్దది కదా, ఎందుకంటే ఇప్పుడు అది 80,000 కోట్లు 90,000 కోట్లు ఉన్నట్టు కాళేశ్వరం. అది పెద్ద అమౌంట్ కదా, పెద్ద అమౌంట్ కాబట్టి పోయిన గవర్నమెంట్ చేసింది అది. సో వాళ్ళే తిన్నారు అని అంటుంటారు. అట్లా 1,00,000 కోట్ల అవినీతి అని అంటారు. పనే 70,000 80,000 అయితే 1,00,000 చేయడం అవుతుంది. అందుకే అడుగుతుంది, మీరు కాంట్రాక్టర్ కాబట్టి అడుగుతున్నారు. అంత ఏముండదు, అంతగానం ఉండదు. నేను చెప్పినా కదన్నా, అందరినీ సంతృప్తి పరచాలి. సంతృప్తి పరచడంలో కింద నుంచి పైన దాకా ఎవరైనా 0 నుంచి టాప్ వరకు అందరు సంతృప్తి పరుస్తారు. ఆ సంతృప్తి పరచడంలో పెద్ద వరకు కాబట్టి పెద్దగా సంతృప్తి పరుస్తారు. సో అది కామన్ గా ఇన్ని తిన్నాడు అన్ని తిన్నాడు అని వస్తూ ఉంటాయి. పెద్ద దాంట్లో పెద్దగా మిగులుతుంది, చిన్న దాంట్లో అంతే అంతే చిన్నగా మిగులుతుంది. ఒక కాంట్రాక్టర్ దగ్గర మీకు వర్క్ వచ్చింది అనుకో, ఎంతమంది బతుకుతారు మీ దగ్గర? అంటే వర్క్ బట్టి 50 మంది 100 మంది కూడా బతారు. అంత టెంపరీ, వర్క్ ఉన్నంత వరకు వేసుకోవాలి, వెళ్ళిపోవాలి. అంతే. అంటే పర్మనెంట్ ఉండరు. మా దగ్గరనేమో అంటే మేము అనుకోని మేము మా దగ్గర ఒక 10-15 మంది పర్మనెంట్ గా ఉంటాం. వర్క్ వచ్చినా రాకున్నా వాళ్ళకి జీతాలు ఇస్తాం అనమాట. ఇప్పుడు సడన్ గా ఎమర్జెన్సీ వర్క్ వస్తే మళ్ళీ రమ్మడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి మేము ఏం చేస్తామంటే మా దగ్గర పర్మనెంట్ వేజెస్ ఇచ్చేసి పెట్టుకుంటాం. కొందరు అట్లా మా లెక్క కొందరు పెట్టుకుంటారు, కొందరు ఏమో వర్క్ బట్టి ఇస్తూ ఉంటాం. ఎట్లుంటే జీతాలు మీ దాంట్లో? 10,000 15,000 అంతే, 20,000 అని డిపెండ్ సార్. సివిల్ ఇంజనీర్స్ వాళ్ళకి డిమాండ్ లేదు అంటారు మార్కెట్లో, నిజమేనా? ఉందా డిమాండ్? అట్లేం ఉండదు. సివిల్ ఇంజనీర్ మా దానికి కూడా ఇప్పుడు మన కంపెనీ ఉందనుకోండి, మన కంపెనీ కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం 2 సివిల్ ఇంజనీర్లు పెట్టుకోవాలి, డిప్లొమా ఇంజనీర్లను పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి నామ్స్ ప్రకారం 2 అట్లా పెట్టుకొని పని చేస్తూ ఉంటాం. వాళ్ళు ఉండాలి మన దగ్గర అని చెప్పేసి సివిల్ ఇంజనీర్లు 2 ఇలా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అవి ఉంటాయి, అలా పెడతారు అట్లా. టాప్ సీక్రెట్ మీ కాంట్రాక్ట్ ఫీల్డ్ లో జనాల దృష్టిలో తెలియని టాప్ సీక్రెట్ ఏం చెప్పండి ఒకటి. ఏముండదు టాప్ సీక్రెట్, అంత ఓపెనే. అందరికి లంచాలు ఇవ్వాల్సిందే, అందరు చూసుకోవాల్సిందే, అందరినీ సంతృప్తి పరచాల్సిందే. ఒకరు వీళ్ళు వీళ్ళు అనేది ఏముండదు. కాకపోతే జనానికి ఏంటంటే జనానికి ఇంకా రావాలి అవేర్నెస్. ఏంటంటే అసలు ఉట్టిగానే జనం ఏమంటుంటారు అంటే పనే చేయరు వీళ్ళు, ఏముందిరా పోయాడు సిమెంట్ రోడ్ వేయలే సరిగేలే, వాడు 1 కోటి రూపాయలు తిన్నాడు 10 కోట్లు తిన్నాడు అని అంటుంటారు. జనంగా తెలియదు అసలు దాని బాధలేంది దాన్ని. కానీ జనానికి రావాల్సిన అవేర్నెస్ అది కాదు నా దృష్టిలో. మా డబ్బులతో రోడ్ వేస్తుండు, ఆయన ఎంత క్వాలిటీ కడుతుంది చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ఎవ్రీథింగ్ వాడు ఉంటారు. మీరు అనుకుంటారు అట్లా మీరు చెక్ చేయరని, కానీ ప్రతి ఒక్కరు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లే ఉంటారు అక్కడ. మీరు వార్డులో సీసీ రోడ్లు వేస్తే చెప్పను అందరు చెప్పిన అందరికి చెప్పారు అందరు క్వాలిటీ కంట్రోల్ ఏం డస్ట్ వాడుతున్నావా ఇసుక వాడుతున్నావా అంటుంటారు. మనల్ని అడుగుతుంటారు, అధికారుల కంటే వీళ్ళు అడుగుతుంటారు. వాళ్ళందరినీ చూసుకోవాలి. ఎవరైనా గట్టిగా మాట్లాడితే చూసుకోవడమేనా, ఎవరైనా అంటే చూసుకుంటా అట్లా ఉంటుందన్న చూసుకుంటా అనేది ఉండదు. ఏదో కొద్దిగా లిబరల్గా ఉంటుంది. పని చేయాలి, పని చేయండి డైరెక్ట్ చూసుకుంటా అంటే కూడా నడవదు. ఏదో 1-2% ఏదో నడుస్తుంది, కానీ మీరు అన్నట్టు అది ఉండదు. మెయిన్ గవర్నమెంట్ మారుతుంటుంది. గవర్నమెంట్ కానీ అన్ని నేను అనేది ఏంటంటే మీరు సిస్టమేటిక్ గా చేస్తున్నప్పుడు, క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నప్పుడు ఈ చూసుకోవడం ఎందుకు? అదే ఫస్ట్ పార్ట్ లో కూడా చెప్పినట్టు నేను, అది 1 రోజులు అయిపోయి 100 రోజులు అవుతుంది ఎందుకు వచ్చి ఫస్ట్ రోజు ఒకటే రోజు చూసుకుంటా. 1 రోజులు అయిపోయి 100 రోజులు అవుతుంది అన్న. అట్లా చూసుకోకుండా అన్ని నేను చట్టానికి ధర్మానికి న్యాయానికి అన్నట్టు పోతే 1 రోజులు అయిపోయి 100 రోజులు అవుతుంది ఎందుకు వచ్చి సాయికుమార్ డైలాగ్ కొడితే పని కాదు. అది అసలు కాదు. ఇక ఫైల్ అట్లే పెండింగ్ ఉంటా ఉంటది. ఇక ఎన్ని రోజులైనా అట్లే ఉంటది. చూద్దాంలే అంటుంటారు. ఇన్ని రోజుల్లో పని చేయాలని ఉంటుందా వర్క్? ఎందుకంటే ఒక దగ్గర రోడ్డు దవ్వుతారు, మళ్ళీ తమాషా ఉండే మీ కాంట్రాక్టర్లు. అది రోడ్డు దవ్వుతే ఎవ్వరు కనబడరు. ఇంకా ఆ రోడ్డు దాటుకుంటా ఆ రోడ్లో పడతా ఆ రోడ్లో లేస్తా వాళ్ళే తిట్టుకుంటా ఉంటారు, ఎవడా రోడ్డు దవ్వినోడు అని. వేయరు. టైం ఉంటుంది అట్లా ఏమన్నా టైం బాండ్ ఉంటది. ప్రతి వర్క్ కి టైం బాండ్ ఫిక్స్ చేసి ఉంటది. 3 months 6 months అట్లా ఉంటది. ఒకవేళ టైంకి చేయకపోతే ఫైన్ లేసుడు అవన్నీ ఉంటాయి, పెనాల్టీస్ అవి. చాలా దగ్గర తవ్వుతారు వదిలేస్తారు. థింగ్ ఏమైపోతుంది అంటే అన్న, ఇప్పుడు మనం తవ్వుతారు ఫస్ట్ ఎగ్జాంపుల్ మీ దగ్గర సిసి రోడ్ తవ్వుతారు, మొత్తం వేసి మట్టి గ్రావెల్ అది వేసేసి పెడతారు అక్కడ. ఏమైపోతుంది అని అంటే బిల్ రాదు అని బిల్ పెట్టుకుంటాడు వాడు. ఆ బిల్ రాదు. ఆ బిల్ వస్తే నెక్స్ట్ పార్ట్ పోగలుగుతాడు. బిల్ రాని చేయలేడు. సో ఆడ ఇబ్బంది పడతారు. చిన్న వర్క్లలో ఇబ్బంది అది. పెద్ద వర్కులకి ఏం కాదు. పెద్ద వర్కులకి ఏం కాదు. పెద్ద వర్కుల్లో పెద్ద ఉండదు, పని అయిపోతుంది. కొట్టి పడేస్తారు, ఏముండదు కదా. ఎంత చేసినా అంతే కదా. చిన్న కాంట్రాక్టర్కి ఎంత ఇస్తే వస్తాయి, పెద్ద కాంట్రాక్టర్కి ఎంత ఇస్తే ఎంత వస్తుంది లెక్క ఉంటుంది. గవర్నమెంట్ కూడా పోయిన గవర్నమెంట్ కూడా అన్ని ఒక హైదరాబాద్ లో 2-3 కంపెనీలే చేసినాయి మొత్తం వర్కులు. చిన్నవి కూడా చిన్న పెద్ద అన్ని పెద్ద బ్రిడ్జ్లు ఉన్నాయి కదా మన దగ్గర, అన్ని బ్రిడ్జెస్ కట్టారు కదా.
ఫ్లేవర్స్ అన్ని ఒక 2 కంపెనీలు వేసినాయి, అందరు చిన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయలేదు. పెద్ద బ్లాక్లు కూడా పెడతారా కాంట్రాక్టర్ ఎప్పుడన్నా? చాలా పెడతారు. ఎందుకు? పని చేయకపోతే, తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ సరిగ్గా ఇవ్వకపోతే ఇవన్నీ పెడతారు. బ్లాక్ లిస్ట్ చాలా పెడతారు. ఒకటి చాలా ఉంటాయి బ్లాక్ లిస్ట్. ఫేక్ పెడితే అవి తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ అంటే ఇంకా అది కొందరు కోర్టు పోయి తెచ్చుకుంటారు, కొందరు జనరల్గా అది ప్రాబ్లం ఏందో తెలుసుకొని రెక్టిఫికేషన్ 3 months బార్ పెట్టవచ్చు గవర్నమెంట్. ఏదైనా తప్పు ఉంటే అవన్నీ లూప్ హోల్ తీసుకొని 3 months వరకు. కానీ అవి రాజకీయంగానే ఉంటాయేమో. రాజకీయం ఏముండదు, అధికారులే పెడతారు. అధికారులే పెడతారు, గవర్నమెంట్ దగ్గర ఏముండదు అట్లా. ఈ ఇంజనీర్లకు జీతాల కన్నా ఇవే ఎక్కువ వస్తాయా? ఎందుకంటే పెద్ద పెద్ద అమౌంట్ కదా మీరు చేసేటి. మీరు ఇవన్నీ అడిగి 40 రూపాయలు పని చేసుకొని ఇస్తలేరు. ఇక వస్తాయి వాళ్ళకి, వాళ్ళకి వస్తుంది. వాళ్ళు తిరుగు. నాకు ఒక ఇంజనీర్ ఫోన్ చేసిండు, ఏం సార్ మీరు కూర్చి మమ్మల్ని అడుగుతున్నారు, మా మీద మీ కోపమా అని. ఏ కోపం ఏం లేదు, మీరు జనాల డబ్బులతో కదా చేసేది. కాంట్రాక్టర్ అంతా పని అయ్యేది జనాల కోసం, జనాల డబ్బులతో ఉన్నాడు, జనాల ట్యాక్స్ పేయర్స్ కదా. అందులో వాళ్ళు ఎంత పని ఇప్పుడు ఒక ఒక మామూలు ఆయన షాప్కి పోయి సబ్బు కొనాలంటే ఎంత సబ్బు అంటే 20 రూపీస్, ఎంఆర్పి చూసి 20 రూపీస్ కొంటాడు. 21 రూపాయలు అంటే ఇయ్యాడు. అంటే అంత పర్ఫెక్ట్గా దానిలో ట్యాక్స్ ఉంటే అన్నీ ఉంటాయి 20 రూపాయలని, అంత పర్ఫెక్ట్గా ఉంటున్నాం. మనకు జీతం ఇచ్చే కాడ ప్రైవేట్ ఎంప్లాయీకి ఎంత కరెక్ట్గా ఎంత జీతం 25,000, 2 రోజులు సెలవు పెట్టినావా కట్ చేస్తున్నావా 20,000 వస్తుంది. అంటే పైసలు లెక్క కడుతున్నాం. కానీ మన ట్యాక్స్ పేయింగ్కి ఎక్కడ క్యాల్కులేషన్ ఉంది అనేది ఉండదు. ఎక్కడ ఉంటుంది క్యాల్కులేషన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రోడ్ వేసినాం అనుకోండి, ఈ నుంచి ఆడ దాకా రోడ్ వేసినాం, ఒక 100 మీటర్, ఒక 2 కిలోమీటర్లు వేసినాం, రేపు ఫుల్ వరద వచ్చి కొట్టుకోపోతుంది, ఏమైతుంది? మళ్ళీ వేస్తారు అంతే. ఇంకా దాన్ని మనం క్యాల్కులేట్ చేయలేము, అది ఎట్లా పోతుంది, ఎట్లా వృధా అవుతుంది. అందరు ఏమైపోయిందంటే ఈరోజు ఇంకోటి ఏంటంటే ప్రతోడు బెదిరిస్తుంటున్నాం, నన్నని కాదు కాంట్రాక్టర్లని, బాగా బెదిరిస్తున్నట్టున్నారు. ఆర్టీఏలు పెడతా ఉంటారు. ఆర్టీఐలు చెప్పు. ఆర్టీఏలు మంచిది కదా, మంచిదే. మేమేమో బెదిరింపు అంటే బెదిరిస్తుంటారు మనల్ని, నేను ఆర్టీఐ పెడతా, నేను ఏందో చూస్తా, ఏమనుకుంటున్నాను, అది చేయలే ఇది చేయలే ఏదైనా బెదిరిస్తూ ఉంటారు కొందరు. అట్లా ఆర్టీఐని దుర్వినియోగం కూడా చేస్తూ ఉంటారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కాదు, రూట్ టు ఇన్కమ్ అని. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే రూట్ టు ఇన్కమ్ అని కూడా చేస్తూ ఉంటారు. అట్లా కూడా ఆర్టీఐ మీద కూడా బతుకుతూ చాలా మంది ఉంటారండి. అట్లా ఒకరిద్దరు అని ఏముంటది, కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఆర్టీఐ వేసి డబ్బులు వసూలు చేస్తుంటారు. జనరల్ గా ఉంటారు, మన దగ్గర ఉంటారు, ఆర్టీఐలు వేస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు. మనం గవర్నమెంట్ మారినప్పుడు మాకు కూడా ఇబ్బంది అవుతుంది కొన్నిసార్లు. ఏమి ఇబ్బంది అయితే గవర్నమెంట్ మారినప్పుడు? మీరు పని చేసిండ్రు గవర్నమెంట్ లో, జనాల కోసమే కదా మీరు వేసింది. గవర్నమెంట్ మారితే వ్యవస్థ మారదు కదా, ఏం ప్రాబ్లం? గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్, కానీ వచ్చిన గవర్నమెంట్ కూడా అట్లా చూడాలి. ఏమైపోతుంది అంటే చూడరు, అట్లా పోయిన గవర్నమెంట్ కదా మేము ఎందుకు ఇవ్వాలి అని కక్ష ఉంటుంది. వాళ్ళు చేసిన మళ్ళీ వాళ్ళే వచ్చి ఇవ్వాలన్నా? వాళ్ళు వస్తారో రారో, మళ్ళీ రేపు ఇంకోటి వస్తే మరి ఎట్లా? నలిగిపోయేది మేమే కదా. ఇక బదలాడు పోతాయి, ఒక్కోసారి పైసలు ఉత్తగా పోతాయి. ఇప్పుడు ఎట్లా పోతాయి? లక్షలు. అవును, ఇప్పుడు మన ఊరు మన బడి స్కీమ్ ఉండే, కేసీఆర్ తెచ్చింది. అది కేసీఆర్ తెస్తే రేవంత్ రెడ్డి వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక ఆ స్కీమ్ పని చేయట్లేరు, పైసలు ఇస్తలేరు. గుత్తోసుకుందర్ గారు లేఖ రాసి 300 కోట్లు ఇవ్వాలి, చిన్న కోట్లు చాలా చిన్న అమౌంట్. గవర్నమెంట్ అంటే 5 నిమిషాలు ఇవ్వచ్చు, అది ఇవాళ దాకా 2 ఏళ్ళు అయిపోయాయి. పోయిన సంవత్సరం ఆ గవర్నమెంట్ 1 year ఆపింది, ఈ గవర్నమెంట్ 2 years 3 years 30-40 లక్షలు రావాలంటే ఇంకా వాడికి ఏం అనుకుంటే అవుతుంది చెప్పు. అవును, ఇప్పుడు ఇస్తే ఇంట్రెస్ట్ కూడా వెళ్ళదు, అట్లా లాస్ అవుతుంటారు చాలా సార్లు. వస్తే కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ గవర్నమెంట్ ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుందండి, ఎగ్గొట్టి పోతుందుకు అవకాశమే ఉండదు. ఎప్పటికైనా ఇవ్వాల్సిందే, ఎప్పుడు కాదు ఇంకా 10 ఏళ్ళకైనా ఇవ్వాల్సిందే. అది బుక్ ఎంబీలో రికార్డు అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత చెక్ మేజర్లు అన్ని సంతకాలు ఉంటాయి. ఆపితే 4 రోజులు ఆపుతాడు, 4 రోజులు ఆపుతాడు, 10 ఏళ్ళు ఆపుతాడు, ఎన్ని రోజులు ఆపినా ఇవ్వాల్సిందే. కానీ తొందరగా వస్తే మీకు ప్లస్ అవుతుంది, లేట్గా వస్తే దాని ఇంట్రెస్ట్ కూడా వెళ్ళదు. అంతే పని చేసి రోడ్డు మీద పడ్డట్టు. అంతే కదా. ఉన్నాయి కష్టాలు కూడా ఉన్నాయి మీకు. ఉంటాయి ఎందుకున్నా. పెద్దోళ్ళకు ఉండవు, అవి మాకు ఎక్కువ ఉంటాయి. పెద్దగా అయ్యే వరకు బాధ, పెద్దగా అయిన తర్వాత ఈజీ. పెద్దగా దాకా ఉంటాయి కష్టాలు. 1 కోటి టర్న్ ఓవర్ వరకు ఈజీ, 1 కోటి టర్న్ ఓవర్ వరకు కష్టం. 1 కోటి నుంచి 10 కోట్ల ఇంకా. ఎట్లా అలవాటు అవుతుంది కాంట్రాక్ట్ ఫీల్డ్ అంటే? మెల్లగా ఎంటర్ అయ్యి వాళ్ళే కూడా నేర్చుకుంటారా? అంతే, మన సబ్ కాంట్రాక్టర్లను చేస్తూ ఉంటాం, సబ్ కాంట్రాక్టర్లు తీసుకొని చేస్తుంటారు, అట్లా చేసి చేస్తూ ఉంటాం.
మళ్ళీ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంతే అంత క్లాసెస్ ఏం లేవు. అంతే. శిక్షణ. మనం 1000 కోట్లు ఆ పెద్ద కంపెనీ అయిన తర్వాత ఇంకా దాని మీదనే ఎంజాయ్ చేస్తుంటారు. పెద్ద కంపెనీలు సబ్బులు ఇచ్చి వాళ్ళు పని చేయరు, సబ్బులు ఇస్తూ ఉంటారు. ఇస్తే వాళ్ళు రాయల్టీ తీసుకుంటారు. అంతే రాయల్టీ రాయల్టీ. తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ కాంట్రాక్ట్ ఈ పొలిటీషియన్స్ తీసుకుంటారు చూడు కొంతమంది, వాళ్ళు కాంట్రాక్టర్స్ రాదు, వర్క్ తీసుకొని వాళ్ళంతా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు కదా. పొలిటీషియన్స్ కి డైరెక్ట్ తీసుకోరు. పొలిటీషియన్ ఏం చేస్తారంటే మాస్ ఉంటుంది చెప్తారు, అరే భయ్ మా ఏరియాలో వర్క్ వచ్చింది కదా నీకు, బిల్డింగ్ వర్క్ వచ్చింది కదా, అది మావాడు చేసుకుంటాడు, ఆయనకు సబ్ ఇచ్చేసి అని చెప్తారు. సో సబ్ ఇస్తాం, రాయల్టీ మాట్లాడుకొని సబ్ ఇస్తాం. కొందరేమో సాలరీ ఇస్తారు, మాకేం భయాన్ భక్తిగా ఎమ్మెల్యే కదా ఎందుకు వచ్చింది, ఏం వదిలే ఏమన్నా చేసుకోవాలి, పైసలు మీకు వస్తే మీరు ఇస్తారు బాబు. అంతే అంతే అంతే. థ్యాంక్ యూ గారు. ఎనీవే పార్ట్ 2 ఇది మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాం. ఒకవేళ మళ్ళీ సమాచారం ఉంటే దీని లింక్ ఏదైనా చెప్పాలి జనాలు అనుకున్నప్పుడు పార్ట్ 3 కూడా చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.